ఇటీవల వార్తల్లో నిలిచిన కాలినిన్గ్రాడ్ నగరం ఏ దేశంలో కలదు? రష్యా దేశంలో కలదు. 2024కు గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైన మిచెల్ బచ్లెట్ ఏ దేశానికి చెందినవారు? చిలీ దేశానికి చెందినవారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛమైన బంగారు దుమ్మె గోల్డ్ బార్ను ఎక్కడ ఆవిష్కరించనున్నారు? దుబాయ్లో ఆవిష్కరించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 612వ సెంట్రల్ బోర్డు సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? గువాహటిలో నిర్వహించారు. రక్షణ స్పేస్ రంగానికి సంబంధించిన స్టార్టప్ సంస్థ ఎన్ స్పేస్ టెక్ రూపొందించిన తొలి యుహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్ను ఇస్రోకు చెందిన ఏ మిషన్లో ప్రయోగించనున్నారు? పిఎస్ఎల్వి C60. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 7 నవంబర్ 2015 సంవత్సరంలో. ప్రస్తుతం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఎవరు? భూపతిరాజు శ్రీనివాస వర్మ. 2024 డిసెంబర్ 18న ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేసిన వారు ఎవరు? సంజయ్ సేత్. కేంద్రం ఎన్ని కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా 23 రహదారులను ఈ హైవేలుగా మార్చాలని నిర్ణయించింది? 5,500 కోట్ల రూపాయలతో. 2025లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఎప్పుడు ప్రదానం చేయనున్నారు? మార్చి 8న. For next part video, please subscribe this channel.